దేవాదేవునికి స్తోత్రాలు. అలాగనే చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమని తెలియచేస్తా ఉన్నాడు భక్తుడు? శోధన సహించువాడు ధన్యుడు అంటాడు. ఏమి సహించేవాడు? శోధన సహించేటువంటి వాడు ధన్యుడు. కాబట్టి ఇటువంటి ధన్యత వచనాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. మనం బైబిల్ గ్రంథంలో చదివినప్పుడల్లా కూడా మనకి అర్థమవుతూ ఉంటాయి. యేసు ప్రభు వారు అంటా ఉన్నారు, మిమ్మల్ని హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈ లోకంలో మనకి శ్రమ కలుగుతుంది, శోధనలో కలుగుతూ ఉంటాయి. మనుషుల ద్వారా అవ్వచ్చు, లేకపోతే మనమన్నా ఏమవుతూ ఉంటే ఒత్తిడికి నలిగిపోతూ ఉంటాం. మన హృదయాలు నలిగిపోతూ ఉంటాయి, కలవరపాటు పడుతూ ఉంటాయి. మనకి కలిగి ఉన్నటువంటి స్థితిలో ఖచ్చితంగా మనం దేవుణ్ణి వెంబడించేటువంటి మనకి శోధన అన్నది కలుగుతుందండి. ఏం కలుగుతుంది? శోధన అన్నది కలుగుతుంది. ఎందుకు కలుగుతాయంటే, సరే, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును బట్టి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఎవరి నామాన్ని బట్టి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామాన్ని బట్టి దేవాది దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆ నామములో మనకి ఏమి ఇచ్చాడంటే రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇచ్చాడు కాబట్టి రక్షణ ఇచ్చి మనల్ని రక్షించుకుని మనల్ని ఆయనలో నాటి ఉన్నాడు. మనం ఒక మొక్కగా మందిరంలో మనల్ని ఆయన ద్వారా మందిరంలో ఒక మొక్కగా మనల్ని నాటి ఉన్నాడు. నాటి ఉన్న తర్వాత మనకి ఏం కలుగుతూ ఉంటాయి? ఇప్పుడు శోధనలు అన్నవే కలుగుతూ ఉంటాయి అన్నమాట. శోధన సహించేవాడు ధన్యుడని లేఖనము చెప్పబడతా ఉన్నారు. అయితే ఇంకా భక్తుడు అయినటువంటి పేతురు కూడా ఇలాగా తెలియచేస్తా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఏమనంటే 4వ అధ్యాయంలో 12వ వచనములో, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అని మళ్ళీ ఇక్కడ పేతురు భక్తుడు కూడా తెలియచేస్తా ఉన్నాడు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు. ఎవరిని శోధించుటకి? మనల్ని శోధించుటకంట మీకు కలుగుచున్నటువంటి అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్య పడకుడి. ఇదేంటి, నాకు ఇటువంటి శోధన కలుగుతా ఉన్నదే, ఇదేంటి దేవుళ్ళకి వచ్చేగా అని మనం ఆశ్చర్యపడతా ఉంటాం, తల్లడిల్లిపోతూ ఉంటాం, కలవరపాట్లు అన్నవి మనకి కలుగుతూ ఉంటాయి. కానీ ఒక వింత సంభవించినప్పుడు అది ఒక ఆశ్చర్యకరంగా ఉంటా ఉన్నది. మనకి శోధన ఎలా ఉంటా ఉన్నది? ఒక ఆశ్చర్యకరంగా ఉంటా ఉన్నది. అయితే ఆశ్చర్యపడకూడదు అని భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. ఏం పడకూడదు అంటే ఆశ్చర్య పడకూడదు. ఎందుకంటే శోధన ఆశ్చర్యం మనకి, దేవుని ఆశ్చర్యమా? చెప్పండి, దేని యందు ఆశ్చర్యకరంగా చూడాలి మనం? శోధన ఆశ్చర్యంగా చూడాలా? దీవెన ఆశ్చర్యకరంగా చూడాలా? దీవెననే మనం ఆశ్చర్యకరంగా చూడాలి. శోధన కలుగుతుంది, శోధన నుండి మనం విడిపించబడ్డప్పుడు ఆశ్చర్యకరంగా మనము చూడాలి దాన్ని. కానీ శోధన నుండి విడిపించబడ్డ తర్వాత మనకి ఎలా ఉంటుందంటే ఆశ్చర్యకరంగా ఉండేటట్లుగా దేవుడు మనల్ని చేయగలుగుతాడు అనమాట. ఎలా చేయగలుగుతాడండి? ఆశ్చర్యకరంగా. ఈ శోధన నుంచి నేనేనా బయటపడ్డాను, ఈ శోధన నుండి, శ్రమ నుండి నేనేనా బయటపడ్డాను, నా ఆలోచనలో నా జీవితం నాకు వేదనకరంగా ఉన్నది, నా శ్రమలో నన్ను చుట్టుముడతా ఉన్నాయి, వాటి నుండేనా నేను బయటపడ్డాను అని అప్పుడు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం అన్నమాట. దేవుడు తన నామంలో ఏం చేశాడు? మనల్ని ఆశ్చర్యకరంగా రక్షించుకున్నాడు. ఆశ్చర్యకరంగా కూడా ఆ శోధన నుంచి కూడా ఆయన విడిపించడానికి సమర్థుడై ఉంటా ఉన్నాడు ఆయన. కాబట్టి మనకి కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లంట. వింత
సంభవించినట్లు నా జీవితంలోనే ఇలా జరుగుతా ఉన్నదేంటి, నా జీవితంలోనే ఇలా జరుగుతా ఉన్నది ఏంటి అని మనం అనుకోవలసినటువంటి అవసరత లేదు మనకి. అలాగ అనుకోకూడదు. నా జీవితంలోనే ఏంటి, నా జీవితంలోనే ఏంటి అని మనం బాధపడవలసినటువంటి పని లేదు. అయితే మనం దేవునిలో నిలకడగా ఉండటం మనం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడటము మనం నేర్చుకోవాలి. ఆ శోధనను కూడా దేవుడు ఏం చేయగలుగుతా ఉన్నాడంటే, ఆ శ్రమలను కూడా దేవుడు ఆశ్చర్యకరంగా మార్చగలుగుతాడు, ఆశీర్వాదకరంగా మలచగలుగుతాడు అన్నమాట. శోధనలో ఉన్నటువంటి జీవితాన్ని, ఒత్తిడితో ఉన్నటువంటి జీవితాన్ని ఏం చేయగలుగుతా ఉన్నాడు, సంతోషకరంగా మార్చగలుగుతా ఉన్నాడు ఆయన. అందుకని పేతురు తెలియచేస్తున్నటువంటి మాట, ఆశ్చర్యపడకండి, ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. అయితే దేవుడు ఆ శోధల నుండి విడిపించి గొప్ప ఆశ్చర్యకార్యాన్ని మన జీవితంలో కలగ చేస్తాడు. మనకున్నటువంటి ఏ శ్రమ అన్నా సరే అది ఆశ్చర్యకరంగా దేవుడు మలచిపోతాడు. కాబట్టి ఇటువంటి శోధనలన్నీ కలుగుతూ ఉంటాయి. అయితే ఆ శోధనలో ఆశ్చర్యకరంగా ఆనందకరంగా మారాలంటే మనం శోధనలో కూడా ప్రభు యందు నిలిచి ఉండాలని. ఎలా నిలిచి ఉండాలి? మనం ప్రభువునందు మనం నిలిచి ఉండాలి. ఒకవేళ గనక మనం భయపడిపోతా ఉన్నామంటే గనక ఏంటి మన పరిస్థితి? నిలవబడలేకపోతే భయపడిపోతా ఉంటే ఏంటి మన పరిస్థితి? కాబట్టి సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో 10వ వచనంలో ఇలాగా తెలియచేస్తా ఉన్నాడు. సామెతల గ్రంథంలో భక్తుడు 24:10, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు అని ఇటు రీతిగా వాక్యము తెలియచేస్తా ఉన్నది. కాబట్టి మనం ఎలా ఉండాలి? కృంగిపోయి, కృషించిపోయి, నిలబడవలసినటువంటి సమయంలో నిలబడకుండా తప్పిపోతే కనుక ఏమవుతుంది చెప్పండి? చేతకాని వారం అవుతాం. మనం ఏమవుతామండి? చేతకాని వారం అవుతాము. శోధనలోని శ్రమంలో మనం నిలబడకపోతే, దేవుల్లో ఉండకపోతే, నిలిచి ఉండకపోతే మనం చేతకాని వారం అయ్యి ఉంటామని వాక్యము స్పష్టంగా తెలియచేస్తా ఉన్నారు. నీతిమంతునికి కలుగు ఆపదలంట అనేకమంట. నీతిమంతునికి అనేక ఆపదలు సంభవిస్తాయంట. ఆ ఆపదలన్నిటిలో నుండి కూడా ఎవరో విడిపిస్తారంట? దేవుడే విడిపిస్తాడు. ఎందుకు కలగటము, ఎందుకు విడిపించటం? ఎందుకు కలగటము, ఎందుకు విడిపించటం? ఎందుకు కలగటం శోధనలో, ఎందుకు విడిపించటం అంటే ఈ లోగలో జరిగేటువంటి స్థితి ఉంటా ఉన్నది హృదయంలో. ఎక్కడ ఉంటా ఉన్నది? హృదయంలో. మన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు మలచిపోయేటువంటి సమయం అట మనం. కాబట్టి ఆయన రక్షించుకున్నాడు. ఆయన నామాన్ని బట్టి రక్షించుకుని మనల్ని ఒక మొక్కగా నాటాడు. ఎలా నాటాడు మనల్ని? ఒక మొక్కగా నాటాడు. కాబట్టి మొక్కగా ఉన్నటువంటి భారమై ఉన్నాం కాబట్టి మనము మొక్కగా ఈ ఉపదేశాన్ని తెచ్చినప్పుడు ఇదేంటండి? ఇది ఏదో ఒక కాయలు కాసేటువంటి మొక్కగా నాటినప్పుడు ఇది ఇలా జువల ఎదిగిపోయింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? జువలా ఎదిగిపోయింది అనుకోండి, అలాగా దీనికి బలం ఎక్కువ ఉంటుందా? కాపు ఎక్కువగా వస్తుందా? ఫలించగలుగుతుందా? మరి ఏమవుతుంది చెప్పాలండి? జువలా ఉంటే ఏమవుతుంది అంటే ఇరిగిపోతుంది. ఏమవుతుందండి? ఇరిగిపోతూ ఉంటుంది. జువలా ఉన్నదనుకోండి, ఒకవేళ పైన కాయ కాసింది అనుకోండి, ఒక కాయ కాస్తుంది. అవునా కదా? లేదా 2 కాయలే కాస్తా ఉంటుంది. అంటే ఎంతమందికి ఉపకారంగా ఉంటుంది ఇది? ఎంతమందికి ఉపకారంగా ఉంటుంది? ఒకవేళ కాయొచ్చు, లేకపోతే జువలాగా ఎదిగిపోతే కనుక ఇరిగిపోవచ్చు. అవునా కదా? అయితే ఇరిగిపోవడం వల్ల ఏమవుతా ఉన్నది? ఇది జువలా ఉంటే ఇరిగిపోవడం వల్ల ఏమవుతా ఉన్నది? జువలా ఉన్నప్పుడు ఎవరికి ఉపయోగకరంగా ఉన్నది? అంటే దేవుడు మనల్ని ఆయన నామంలో రక్షించుకుని, ఆయన నామంలో మనల్ని ఆయనలో నాటినప్పుడు మనం మొక్కగా ఉన్నటువంటి స్థితిలోనే ఏం చేస్తూ ఉంటాడంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పాలి? ఏం చేస్తాడు చెప్పండి? గిల్లేస్తూ ఉంటాడు. అంటే ఏం చేస్తూ ఉంటాడు? తోటమాలి ఏం చేస్తాడు చెప్పండి? మొక్కలు నాటినటువంటి తోటమాలి ఏం చేస్తాడో దానిని గిల్లేస్తూ ఉంటాడు అన్నమాట. దానిని చిగుళ్ళు గిల్లేస్తూ ఉంటాడు. చిగుళ్ళు గిల్లిన తర్వాత
ఇప్పుడు ఏమవుతుంది అది? అంటే మనం ఇలాగ తిన్నగా కనుక ఎదిగిపోయామంటే కనుక మనం ఆశీర్వాదము పొందుకోలేము. తిన్నగా ఎదిగిపోయినట్లయితే కనుక మనము బలపరచబడలేము. మనలో శక్తి సరిపోదు. మనం తిన్నగా లోక సంబంధంగా ఎదిగిపోతాం. దేవుళ్ళలోకి వచ్చి కూడా లోక సంబంధంగా ఎదిగిపోయి ఆశీర్వాదాల వైపే చూస్తాం. కానీ హృదయము మెరుగుపరచబడాలో, హృదయము పరిశుద్ధపరచబడతా ఉండాలో, కుటుంబము దీవించబడాలో, బిడ్డలు రక్షించబడాలో అని ఆ ఆలోచనలు ఏమైనా ఉంటాయా? ఉందన్నమాట. అంటే ఒకే ఆలోచనలతో దేవుని మందిరానికి వెళ్తే ఆశీర్వదించబడతాం. దేవుని మందిరానికి వెళ్తే ఏదో ఒక కార్యం చేస్తాడు, దేవుని మందిరానికి వెళ్తే స్వస్థత చేస్తాడు అని ఇటువంటి ఒక ఆలోచనతో మనం ఉండిపోతూ ఉంటాం. కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే మనల్ని ఇలాగ ఎదగనివ్వడం. దేవుడు తోటమాలి నాటిన తర్వాత, మొక్క నాటిన తర్వాత ఆ నేల మీద ఒకే రీతిగా ఒకే తిన్నంగా ఎదుగుపడేట్లుగా చేయడమాట. ఏం చేస్తాడు? త్రుంచి వేస్తాడు. త్రుంచడమే మనకి ఆశీర్వాదకరం. ఏంటండి? త్రుంచడమే మనకి ఆశీర్వాదకరం. మనం ఒకే రకమైనటువంటి ఆలోచన పెట్టుకుని మనం దేవుని దగ్గర ఉన్నామంటే కనుక దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే త్రుంచుతూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? త్రుంచుతూ ఉంటాడు. ఎందుకనంటే మనం మళ్ళీ చిగురించాలి. ఇంకో పక్క నుంచి దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మళ్ళీ ఇంకో పక్క నుంచి చిగురించాలి. ఇంకో పక్క నుంచి ఎప్పుడు చిగురించగలుగుతా ఉన్నాం? మళ్ళీని ఈ మొక్క త్రుంచిన తర్వాత మాత్రమే ఇంకో పక్క నుంచి చిగురించగలుగుతా ఉన్నది. అవునా కదా? త్రుంచక ముందు అలా జోలాగా ఎదిగిపోతూ ఉంటుంది. గాలిస్తే ఆ పక్కనే ఇరిగిపోతుంది. అంతే, ఒక్క దెబ్బతో ఇరిగిపోతుంది. బలం ఉండదన్నమాట. బలం ఉండదు. ఎప్పుడైతే గాలేసింది ఇరిగిపోయిందో ఇంకా ఉపకారం ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఇరిగిపోయిందో ఇంకా ఆ మొక్క మొదలకి ఇరిగిపోవచ్చు, చచ్చిపోవచ్చు అన్నమాట. కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే మనల్ని త్రుంచుతూ ఉంటాడో, అనగా మనల్ని గిల్లుతూ ఉంటాడో, మన ఆలోచనల్ని సరిచేస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? మన ఆలోచనల్ని సరిచేస్తూ ఉంటాడు. కాబట్టి మనల్ని శోధనల గుండా నడిపిస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటాడు? శోధనల గుండా నడిపిస్తూ ఉంటాడు. అంటే మనం నశించిపోవాలని కాదు, మనము నశించిపోవాలో, మనము ఇబ్బందుల గుండా వెళ్ళాలో, మనము ఇబ్బందులు పాలైపోవాలో, ఇబ్బందుల్లోనే చనిపోవాలో అని దేవుడు మన మీద కక్షపూరితమైనటువంటి ఆలోచనలో కలిగి ఉండడం. కానీ ఏం చేస్తాడంటే ఆయన త్రుంచడానికి ఇష్టపడి మనము ఇంకా ఫలించడానికే కోరుకుంటా ఉన్నాడు. ఆయన మనల్ని త్రుంచడానికి ఇష్టపడి ఇంకా ఫలించడానికే కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి వ్యవసాయకుడు కూడా, తోటమాలు కూడా, నాటినటువంటి తోటమాలు కూడా అది పెళ్ళగించడానికి కాదు, చనిపోవడానికి కాదు. ఆ మొక్క చనిపోవడానికి ఎంత మాత్రమును కానీ కాదు. అది ఎప్పుడైతే త్రుంచితే ఇంకా కొమ్మలు బహుగా వస్తాయి, ఇంకా బహుగా రావడం ద్వారా అవి ఇంకా ఫలించగలుగుతుంది అన్న ఒక్క ఉద్దేశంతో తోటమాలు ఏం చేస్తూ ఉంటాడు? గిలుతూ ఉంటాడు అన్నమాట. మనల్ని ఎప్పుడైతే దేవుడు కొంచెం శ్రమల గుండా నడిపించాడు, మనల్ని శ్రమల గుండా, ఇబ్బందుల గుండా మనల్ని నడిపించాడు, మనం ఏమవుతామంటే మన ఆలోచనలో పవిత్రపరచబడుతూ ఉంటాయి. మన ఆలోచనలు ఇంకా ఎక్కువగా రాగలుగుతూ ఉంటాయి. దేవునిలో మనం ఫలించేటువంటి వారంగా మనము ఉండగలుగుతాం. కాబట్టి త్రుంచబడకపోతే మనం ఎలా ఉండిపోతాం? చెప్పండి. త్రుంచబడకపోతే మనం ఎలా ఉండిపోతాం? త్రుంచబడకపోతే మనము ఫలించలేమాట. త్రుంచబడితేనే, కొమ్మ విరగొట్టబడితేనే ఇంకా విస్తారంగా కొమ్మలో రాగలుగుతుంది. ఆ కొమ్మ ఇంకా ఎక్కువ ఫలించగలుగుతుంది. ఎప్పుడైతే ఆ చిగురు గిలుతూ ఉంటే, దానికి చిగులు గిలుతూ ఉంటే కొమ్మలు వచ్చి ఇంకా కాయలు కాస్తూ ఉంటుంది. అవునా కదా? చిగులు గిలుతూ ఉంటే ఇంకా కొమ్మలు వచ్చి కాయలు కాస్తూ ఉంటుంది. చిగుళ్ళు గిలుతూ ఉంటే ఇంకా లావు కూడా అవుతుంది. అవునా కదా? ఏమవుతుంది? లావు కూడా అవుతూ ఉంటుంది. చిగుల్లో గిలుతూ ఉంటే వేళ్ళు కూడా లోనికి వెళ్తూ ఉంటాయి. ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తా చెప్పండి? చిగులు గిలుతూ ఉంటే వేళ్ళు కూడా లోనికి వెళ్తూ ఉంటాయి. చిగుళ్ళు గిలుతూ ఉంటే కొమ్మలు కూడా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు గాలి వచ్చిన ఎలా ఉంటుంది? బలంగా ఉండగలుగుతుంది అన్నమాట. బలంగా ఉండగలుగుతుంది. అందుకనే యేసు ప్రభు వారు అంటా ఉన్నారు, ఆవగింజను మీరు చూడండి, అది చిన్నదే
కానీ నాటబడినప్పుడు ఎలా ఉంటుందంటే కూర మొక్కలు అన్నట్లో కల్లా పెద్దదవుతుందంట. ఆకాశ పక్షులు వచ్చి దాని మీద వాళ్తాయంట. దాని కొమ్మలో బహుగా వ్యాప్తి చెందుతాయంట. దాని నీడ కోసం అనేకమైనటువంటి పక్షులు రాగలుగుతాయి అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారన్నమాట. అర్థమవుతా ఉన్నదండి. కాబట్టి మన జీవితంలో కలిగినటువంటి ప్రతి శోధనకి కూడా మనం నిలిచినట్లు, ప్రభు దగ్గర ఓపికగా కలిగి ఉన్నట్లయితే కనుక ఏమవుతుందంటే జీవితము ఆయన ఇచ్చినటువంటి ఆలోచనల ద్వారా ఇలాగా మార్చబడతా ఉంటది. ఇలాగా మార్చబడతా ఉంటది. దేవుణ్ణి శోధనలో కూడా మనం మహింపరచాలి. ఏం చేయాలండి? శోధనలో కూడా మనం మహింపరచాలి దేవుణ్ణి. మన హృదయంలో ఎప్పుడు అలా కుమిలిపోయే స్థితి ఉన్నదనుకోండి, మనం ఏమవుతాం చెప్పండి? చెప్పండి. కుమిలిపోయేటువంటి స్థితి ఉంటే కనుక మనకి చిగుళ్ళు రావు. అర్థమవుతా ఉన్నదండి. ఆందోళన చెందామనుకోండి మనకి చిగుళ్ళు రావు. మనం కలవరపాటు పడతా ఉన్నాం అనుకోండి, ఆశ్చర్యపడతా ఉన్నాం అనుకోండి, ఏంటి శోధనలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అనుకుంటే కనుక ఇంతగా రాగలుగుతుందా? రాదు అసలు. అంటే హృదయంలో ఎలా ఉండాలో ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. దేవుడి మీద ఆధారపడేటువంటి వారంగా ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడు కూడా పరిశీలనగా తెలుసుకునేటువంటి వారంగా మనం ఉండగలుగుతూ ఉండాలి. మనలోనికి కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మళ్ళీ గిలుతూ ఉంటాడు. మళ్ళీ ఏం చేస్తూ ఉంటాడు? మళ్ళీ గిలుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఒక చూసారా, ఒకటి గిల్లినప్పటికి ఎన్ని వచ్చినాయి? ఇక్కడ 3 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ ఇరిగిపోయింది అన్నమాట. ఇక్కడ ఇరిగిపోయింది కాబట్టి అప్పుడు ఎన్ని వచ్చినాయి? 1, 2, 3 వచ్చినాయి. మళ్ళీ పైన ఎన్ని వచ్చినాయి? పైన ఇంకా ఎక్కువ వచ్చినాయి అన్నమాట. అలాగా రాగలుగుతూ ఉంటాయి. అపవిత్రమైనటువంటి ఆలోచనలు వచ్చినా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? గిలుతూ ఉంటాడు. మనలో కొన్ని ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. మనలో గర్వం ఉండిపోతుంది, అహంకారం ఉండిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాడు? గిలుతూ ఉంటాడు. గిలుతూ ఉన్నప్పుడు మనకి మళ్ళీ ఎక్కువ నూతన ఆలోచనల్ని దేవుడు మనకి అనుగ్రహించగలుగుతూ ఉంటాడు. ఇదేంటి గిలుతూ ఉన్నాడు మళ్ళీని అయ్యోబోయ్ అనుకుంటే కనుక ఏమవుతుంది? అబ్బోయ్ అంటే కనుక ఏమవుతుంది చెప్పండి? తొందరపడిపోతాం అంటమాట. అమ్మోయ్ అనుకున్నాం అనుకుంటూ తొందరపడిపోతాం. అయ్యో అమ్మో కాదు, అయ్యో ప్రభువా దేవుడా అని దేవుని స్తుతించాలి మనం. అయ్యో అమ్మో నాను అనుకుంటే ఏమైనా ఉపకారం ఉంటుందా? ఈ లోకం మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏమైనా ఉపకారం ఉంటుందా? ఏమో ఉండదు. కానీ శ్రమల్లోనే మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా మనల్ని మలుచుకుంటాడు అన్నమాట. శ్రమల్లోనే మనం అలా నిలిచి ఉన్నప్పుడు మన కొమ్మలో నలుగు దిశలో కూడా వ్యాప్తి చెందగలుగుతూ ఉంటాయి. మన కొమ్మలో విస్తారంగా ఫలించగలుగుతూ ఉంటాయి. యోబు అంటాడు యోబు గ్రంథంలో, వేళ్ల చుట్టూరు కూడా నీళ్లు వ్యాపించాను, మంచు నా కొమ్మల మీద నిలిచిన అంటాడు. యోబు చూడండి ఎంత శ్రమలో ఉండిపోయాడు. యోబు ఎంత శోధనలో ఉంటా ఉన్నాడు. శోధనలోనే ఎన్ని మాట్లాడుతూ ఉన్నాయి, ఎంత మెరుగుపరచబడతా ఉన్నాడు శోధనలోనే నిలకడగా ఉన్నప్పుడు యోబు జీవితంలో దేవుడు బహుగా ఆశీర్వదించాడు. యోబుని బహుగా దేవుడు ఆశీర్వదించాడు అన్నమాట. కాబట్టి మనకు కలుగుతున్నటువంటి శోధనలో శారీరకంగా కానీ లేకపోతే మానసికంగా కానీ మనం నలిగిపోతా ఉన్నప్పుడు శోధనలో ఎదుటి వారి నుంచి వస్తూ ఉన్నటువంటి శోధనలో కూడా మనం నిలకడగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా మనల్ని మలచగలుగుతూ ఉంటాడు. మనం ఏది కలిగి ఉన్నా సరే శోధనలు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగం అవునా, వ్యాపారం అవునా కదండి, ఏదన్నా సరే శోధన ఉంటుంది, దాంట్లో ఉంటుంది. కానీ అక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, ప్రభువునందు ఆ శోధనలో మనం నిలిచి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడ ఆ శోధన దగ్గర దేవుడు ఏం చేస్తాడంటే ఆ శోధనని తప్పించగలుగుతాడు. మనలో కొత్త ఆలోచనలు ఆయన ఇవ్వగలుగుతాడు. మనల్ని ఫలభరితంగా మార్చగలుగుతాడు. అనేకులకి మనల్ని దీవెనకరంగా మలచగలుగుతాడు. ఏ స్థితిలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు నమ్మదగినటువంటి వాడు. నిలిచి ఉన్నప్పుడే మనకి ఆయన ఆశ్రయంగా ఉండగలుగుతూ ఉన్నాడు. ఎందుకనంటే మనం విశ్వాసంగా ఆయన మీద ఆధారపడతా ఉండాలి. ఎలాగా? విశ్వాసంగా ఆధారపడతా ఉండాలి.
లేదు నేను ఇన్ని శ్రమలు తట్టుకోలేనంటే కనుక ఎదగనిస్తాడు ఆయన. ఏం చేస్తాడు ఆయన? ఎదగనిస్తాడు. ఎలా ఎదగనిస్తాడు? ఎలా ఎదగనిస్తాడు చెప్పండి? ఇలాగనే ఎదగనిస్తాడు. మనం దేవునికి దూరంగా ఉండి ఇగో శోధనలు వచ్చేస్తాయి, శ్రమలు వచ్చేస్తాయి అనుకున్నట్లయితే కనుక, మనం దూరంగా ఉండి కనుక ఉన్నట్లయితే కనుక అలా జువలా ఎదిగిపోతాం మనం. ఏమైపోతాం? అలా జువలా ఎదిగిపోతాం. ఏదో ఒక రోజు గాలికి ఏమవ్వాలి? ఇరిగిపోవాలన్నమాట. గాలికి ఇరిగిపోవాలి. అంటే దూరంగా ఉన్నప్పుడు ఇలాగ ఉండడం మంచిదా? దూరంగా ఉండి ఇలా ఉండడం మంచిదా? దేవుళ్ళో నిలకడగా ఉండి ఇలా ఉండడం మంచిదా? ఇలా ఉండడమే మంచిది. కాబట్టి అంటే దేవుడు ముందుగానే మనల్ని సరిచేయాలనుకుంటాడు. ఎప్పటికప్పుడు ఆయన పరిశుద్ధపరచాలనుకుంటాడు. ఎప్పటికప్పుడు మనకి నూతన కార్యాలు మన ఎడల జరిగించాలని, మనల్ని మెరుగుపరచాలని ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి నమ్మునటువంటి మనము, రక్షించుకున్నటువంటి ఆయన యందు మనము విశ్వాసము ఉంచాలో. ఎందుకంటే మనల్ని నాటి ఉన్నాడు ఆయన నామంలో. ఎవరి నామంలో నాటి ఉన్నాడు మనల్ని? పైన ఆకాశం అందే కాదు, కింద భూమి అందే కానీ ఇంకే నామంలో మనకు రక్షణ దొరకదు. యేసుక్రీస్తు ప్రభువులోనే మనకి నామాన్ని ఇచ్చాడు, మనకి రక్షణ ఇచ్చాడు. ఆయన నామంలోనే మనల్ని రక్షించుకున్నాడు. ఆయన నామంలో రక్షించుకున్నాడు. కాబట్టి మనం ఎంత విశ్వాసం కలిగి ఉండాలో, మనం ఎంత నమ్మకత్వాన్ని మనం చూపించాలి. ఎంత నమ్మకత్వాన్ని చూపించాలి. మనకి ఏదైనా శ్రమ వచ్చింది అనుకోండి, ఎవరితో చెప్పుకోవాలో? దేవునితోనే చెప్పుకోవాలి. మనం మనుషులతో చెప్తే కనుక ఇదిగో ఎలా ఉన్నట్లు అంటే మన శ్రమ తీరదు. ఆయన అందరిలోనే ఉన్నాడు కాబట్టి ఆయన యెహోవా అందరికీ ఉపకారండి. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ఉపకారి. ఆయన అందరికీ ఉపకారి. ఆయన మనల్ని మేపేటి కాపరై ఉన్నాడు. ఆయన మనము గొర్రెలమై ఉన్నాం. ఆయన మన అందరికీ కూడా ఉపకారైనటువంటి దేవుడు. ఒకళ్ళని ఒకలాగున చూడడు. కానీ మనమే తొందరపడి ఏం చేస్తూ ఉంటామంటే మనుషుల దగ్గర మనం మొరపెట్టుకుంటా ఉంటాం. ఎవరి దగ్గర? మనుషుల దగ్గర మనం మొరపెట్టుకుంటాం. ఎన్నాళ్ళు చూసినా ఎలా ఉంటామన్నమాట. ఎలా ఉండిపోతాం? దేవుడు కూడా మళ్ళీ గెలాలని చూస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు ఆయన? మనం ఒక ఆలోచనతో ఉండిపోవాలి. నేను నీ మీద ఆధారపడలేనట్లుగా నేను మన హృదయ స్థితి దేవునికి అర్థమైపోతూ ఉంటుంది. నీ మీద ఆధారపడలేని ప్రభువా అన్నట్లుగా మనం వారి దగ్గర వీరి దగ్గర మనం చెప్పుకునేటువంటి సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ మన హృదయ స్థితిని ఎరిగినటువంటి దేవుడు మన ప్రార్థనలే మనలో ఆలకించగలుగుతూ ఉంటాడు. ఆయన మన ప్రార్థనలు ఎక్కడ ఆలకించగలుగుతాడు? ఈ హృదయం ఎవరిది? దేవుని సింహాసనమా కాదా? మరి సింహాసనంలో ఉండి ఆయన ఆలకించడా? చెప్పండి. ఆలకిస్తాడు ఆయన. మన హృదయంలో ఉండి మనల్ని ఆలకిస్తాడు ఆయన. మన ప్రార్థనలు ఆలకిస్తాడు. మన జీవితాన్ని పరిశీలిస్తూ ఉంటాడు ఆయన. మన అడుగులన్నీ కూడా ఆయన లెక్కిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి ఆయన మనతో పాటు ఉన్నాడని మనం అనుకుంటే సరిపోదు. ఉన్నటువంటి ఆయనకి మనం ప్రార్థన చేసుకోవాలి. ఉన్నాడు అనుకుంటే సరిపోద్దా? ఉన్నాడు అనుకుని ప్రార్థన చేయకపోతే మనం నమ్మలేనట్లే చెప్పాలని. మన కష్టాలు, మన ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కలుగుతూ ఉన్నప్పుడు మనలో ఉన్నాడు అనుకుని మనం ఆయనకు చెప్పుకోకపోతే నమ్మనట్లా? నమ్మలేనట్లే. మన సమస్యను మనం చెప్పుకోకపోతే నమ్మలేనట్లే. అందుకని జువలాగా ఎదిగిపోతా ఉన్నమాట. ఇంకొక కొమ్మ రాను, మనం ఇంకొక చిగురు అన్నది పట్టనేమో. మన హృదయ స్థితి మార్చబడటానికి మనం ఇష్టపడం మనం. కాబట్టి మనం దేవుని యొక్క ఉద్దేశాలని మనం గమనించేటువంటి వారంగా ఉండాలి. మనల్ని పరిశీలిస్తాడు దేవుడు, మనల్ని మెరుగుపరుస్తాడు ఆయన. పడిపోవటం ఎందుకు పడిపోవాలి? మనం పడిపోవడం నిలబడటానికి. పడితేనే మళ్ళీ కుదురుగా నిలబడగలుగుతాం. అంటే పడిపోయినటువంటి వారు లేవకుండా ఉండరు, ఖచ్చితంగా లేస్తారు. అలాగనే చిగురు త్రుంచి వేయబడినప్పుడు మళ్ళీ చిగురించబడతాం. ఏం చేయబడతాం? చిగురించబడతాం. ఒక్కసారి ఒకటి త్రుంచితే 3-4 రాగలుగుతాం. ఎన్ని రాగలుగుతాం?
3-4 కొమ్మలుగా రాగలుగుతా ఉన్నాం. మళ్ళీ నూతన ఆలోచన దేవుడు ఇవ్వగలుగుతా ఉంటాడు అన్నమాట. ఎందుకంటే మనం ఫలించాలని కోరుకున్నటువంటి దేవుడు. ఈ లోగలో మనం షార్ట్ కట్లు వెళ్ళిపోతా ఉన్నాం అనుకోండి, దేవుడి మీద విశ్వాసం లేకుండా మనం ఉండిపోతా ఉన్నాం అనుకోండి, ఆయన శ్రమ కలుగ చేస్తా ఉన్నాడు, మనం ఇంకొంచెం సులువు మార్గాన్ని ఎంచుకుందారు అనుకుంటే కనుక కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఏం చేస్తూ ఉంటాడు? మళ్ళీ గిలుతూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు ఆయన? మళ్ళీ గిలుతూ ఉంటాడు. ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు అన్నాడు ఆయన. ఫలించలేని ప్రతి తీగను తీసేస్తాను అన్నాడా లేదైనా? ఫలించలేనటువంటి ప్రతి తీగనంట ఆయన తీసేస్తా ఉంటాడంట. అంటే తీసేస్తా ఉంటాడు అంటే పిచ్చి పిచ్చి చిగురు పట్టేటట్లుగా మనం ఉండకూడదు. దేవునికి ఇష్టమైనటువంటి చిగురు పట్టేటట్లుగా మనం ఉండాలి. దేవుడు ఒక ఆలోచన తీసేస్తా ఉన్నాడంటే మళ్ళీ దేవుని చిత్తంలో వచ్చినట్లుగా ఉండాలి. ఆలోచనలు వస్తాయి ఖచ్చితంగా, రాకుండా ఉండవు. దేవుడు ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే మానవ జీవితం ఇప్పుడు చూడండి, మన చుట్టుపక్కల ఫలించేటువంటి కాపు కాసేటువంటి చెట్టుల యొక్క చిగుళ్ళు తుడుచుతూ ఉండాలి. అవునో కాదండి? ఒకవేళ తురచలేదనుకోండి, జవలాగా ఎదిగిపోతుంది. ఎలా ఎదిగిపోతుంది? జవలాగా ఎదిగిపోతూ ఉంటుంది, ఇరిగిపోతుంది. అలా తిన్నగెళ్ళి ఎప్పుడు ఇరిగిపోతుందో తెలియదు. పిచ్చి పిచ్చి మొక్కలు చూడండి, జవలాగా ఎదిగితే అనుకున్నారా? స్థారంగా వచ్చేస్తూ ఉంటాయి కొమ్మలు. ఎలా వచ్చేస్తూ ఉంటాయి? ఆ పక్క చూడండి, పోనీ అలాగే ఆ పక్కన ఉంటా ఉన్నది ఒక మొక్క, ఉపకారం లేనటువంటిది. ఆ పెంకుటింట్లో ఉన్నది, అక్కడ ఉపకారం లేనటువంటిది. అంటే ఎవరికే ఉపకారం ఉండదు అది. చూడండి ఎన్ని కొమ్మలు చేసినాయి, చూడండి సార్ ఎన్ని కొమ్మలు చేసినాయి. అంటే ఉపకారం లేనటువంటి మొక్కలు చాలా కొమ్మలు వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఉపకారం అయినటువంటి మొక్కలు మాత్రము ఒకే కొమ్మ వస్తూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే సాగు చేయాలి. దాన్ని ఏం చేయాలి? సాగు చేయాలంటే గిల్లల మనము ఉపకారం, మనుషులకి ఉపకారం. కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకుంటా ఉన్నాడు. మానవులకి క్షేమం కలిగినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించి మన ద్వారా ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుడు మనల్ని ఎన్నుకుంటా ఉన్నాడు. మరి ఇప్పుడు దేవుణ్ణి వెంబడించినప్పుడు ఆయన మనల్ని సాగు చేయలేని, మనల్ని ఆయన సాగు చేస్తూ ఉంటాడు. మనలో వచ్చేటువంటి శోధనలో అనగా ఏంటంటే ఆ యొక్క చిగురు త్రుంచటమే. మనలో వచ్చేటువంటి శోధనలో ఆ చిగురు త్రుంచటమే. ఆ చిగురు త్రుంచటం ద్వారా దేవుడు మళ్ళీ మనకి నూతన ఆలోచనలే ఇవ్వగలుగుతాడు. తద్వారా మనము ఉన్నతంగా ఫలించగలుగుతూ ఉంటాం. కొమ్మలో బహుగా అన్నవి రాగలుగుతూ ఉంటాయి. కాబట్టి తొందరపడిపోకూడదు. జాగ్రత్తగా ఓపిక కలిగి ఉన్నదప్పుడు దేవుడు అన్ని విషయాల్లోని మనకి సహాయాన్ని కలగ చేస్తూ ఉంటాడు. త్రుంచపోతే గనక విస్తారంగా కొమ్మలు రావు. త్రుంచకపోతే గనక బలంగా ఉండలేము, లావు అవ్వలేము, బలంగా ఉండలేము, నిలబడేటువంటి శక్తి కూడా ఉండదు. త్రుంచకపోతే గనక వేరుల లోతుకి వెళ్తాయా? వెళ్ళవు. మళ్ళీ ఒకసారి చెప్తాను, త్రుంచకపోతే గనక విస్తారంగా మనం ఫలించలేము. కాబట్టి అన్నిటికన్నా ముందు మొక్కగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? త్రుంచుతూ ఉంటాడు. మనం ఇంకా లేత పసిపిల్లల వల్లే ఉన్నాం అనుకోండి, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మందిరంలోకి వచ్చి కూడా త్రుంచుతానే ఉంటాడు. కాబట్టి కంగారు పడకూడదు, ఓపిక కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లోని కూడా మనకి సహాయం చేసి ఆయన మనల్ని బలపరుచుతాడు, నూతన ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు, నూతన శక్తిని ఇవ్వగలుగుతాడు. ఆయన మన ఆత్మనే పరిశుద్ధపరచగలుగుతూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత మనల్ని నింపగలుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.